Hey guys, welcome back to my YouTube channel. This is Padishetti Archana. So, ivanti vlog malli cooking vlog. So, ee roju manam nak baga vachina kura vankai kura cheskundam. Let's get started. చేద్దాం బాగా చేద్దాం చేసేది కరెక్ట్గా కూర కోసం కొన్ని వంకాయ టమాటాలు తీసుకొని ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయల్ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని నేను వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి పెట్టా సో దట్ అది నల్లగా అవ్వకుండా ఉంటుందని. తర్వాత యూజువల్గా ఒక చిన్న గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అది బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా దాంట్లో వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు దాంట్లో వేసుకొని ఒక 2 minutes ఆగి కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు వంకాయ ఉడికే గ్యాప్లో చారు కోసమని కొంచెం చింతపండు నానబెట్టా. ఇంకా 10 minutes అయిన తర్వాత వంకాయ కొంచెం దగ్గరికి అయింది. దాంట్లో 2 tablespoon కారం వేసి 2 tablespoon ఉప్పు వేసి మొత్తం దగ్గరికి కలిపి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టా. లాస్ట్ లో కొంచెం మసాలా వేసి మొత్తం కలిపి ఓ 2 నిమిషాలు ఆగి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసామంటే వంకాయ కర్రీ అయిపోతుంది. సో ఇప్పుడు చారు చేసుకోవాలి కాబట్టి ఇంకో చిన్న గిన్నె పెట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి ఓ 2 minutes తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. సో చింతపండు రసం వేసిన తర్వాత ఆ పులుపుని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని వాటర్, కొంచెం సాల్ట్ వేసి బాగా మసలనివ్వాలి. ఇప్పుడు చారు కూడా రెడీ అయిపోయింది. ఓకే అమ్మా, అది వంకాయ కర్రీ ఇంకా చారు కహాని. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.